So guys, welcome back to my channel Rocky Wars. పోడైతే టైం చూపించిందన్న గైస్ మేము కుంభమేళ పోతున్నాం, ఇంకెడికైనా పోతున్నాం అర్థమైతలేదు మాకైతే. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే డైరెక్ట్ చెట్లకే పెట్టేట్టున్నది ఇక. సో గైస్ ప్లాన్ లో చిన్న చేంజ్. మనం అయితే ఇట్లా కొంచెం లోపలికి సిటీ లోపలికి ఎంటర్ అయ్యి థ్యాంక్ యూ ఇక్కడ వంటలేంది. So guys, welcome back to my channel Rocky Wars. ఈరోజు కుంభమేళ రైడ్లో డే 1 ఇది. ఇప్పుడైతే మనం పూజ చేసి స్టార్ట్ అవుదాం. నైటే అన్నీ తెచ్చిపెట్టుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:37 అవుతుంది. అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో గైస్ మనం అయితే రోడ్ ఎక్కేసాము. ఇప్పుడు అన్నయ్యని పిక్ చేసుకోవాలి. సో గైస్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అన్నమాట ఇది. మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేద్దాం. ఎంత పడుతుందో మరి తెలియదు. నార్మల్ పెట్రోల్ లేదంటే గైస్. సేమ్ మైలేజ్ ఉంటుందా, ఏమన్నా చేంజ్ ఉంటుందా? పికప్ అవసరం లేదు కానీ మైలేజ్ సేమ్ మైలేజ్ ఉంటే చాలు. ఎక్కువ ఉంటే పర్లేదు, ఇంకా పర్లేదు. సో గైస్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. స్కానర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఏడు ఉంటుందో చూద్దాం. ఇవ్వాలి. ట్యాంక్ ఫుల్ చేయక చాలా రోజులు అయింది. కుంభమేళ అంటే మనం ఈరోజే రీచ్ కాము. ఈరోజు టార్గెట్ అయితే 700 కిలోమీటర్స్. చూద్దాం ఎంత కొట్టగలుగుతామో. జబల్పూర్ అనే జంక్షన్ దగ్గర ఆగి నైట్ రెస్ట్ తీసుకొని తెల్లారిపోవాలన్నది ప్లాను. 4కి స్టార్ట్ అవ్వాలనుకున్నా, మనకి ఎగ్జాక్ట్గా 5 అయింది రోడ్ ఎక్కేసరికి. అన్నయ్యని పిక్ చేసుకొని జంప్ అయిపోవడమే. సో బాయ్స్ అన్నయ్య దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ అన్నయ్యని పిక్ చేసుకోవాలి. కొంచెం లగేజ్ ప్యాకింగ్ అది ఇది ఉంటుంది, ప్యాక్ చేసుకొని జంప్. ఇక ఫస్ట్ పర్కాల్కి వచ్చాము. ఇక్కడ ముందు పోయి రైడ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం మంచిర్యాల్, ఇది కరీంనగర్ అనుకున్నా కానీ కరీంనగర్ బాగా లాంగ్ ఉందని చెప్పి ఇది సజెషన్లో గూగుల్ మ్యాప్స్ పర్కాల్ నుంచి చూపిస్తుంది. చూద్దాం ఒకసారి ఎట్లా పోతుంది ఏం కథ అనేది. ఇదైతే పర్కాల్. ఇది ఫస్ట్ మనకు వచ్చిన సిటీ పర్కాల్. సో గాయ్స్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాం మేము. ఇదేదో మారుమూల విలేజ్లన్నీ చూపిస్తుంది. ఇది ఏమో అర్థమైతే లేదు. మరి పోనైతే పోతున్నాం. ఇక దేవునికే తెలియాలి. చూడండి రోడ్డు, చూడండి కథ, చూడండి. నా జీవితంలో ఇటు సైడ్ రాలే నేను. ఫస్ట్ టైం మంచిర్యాల వేరే కానీ ఈ రూట్ ఎప్పుడు పోలే. చూద్దాం ఏమవుతుందో. గైస్ మీరైతే ఇట్లా గూగుల్ మ్యాప్స్ నమ్ముకోకండి గైస్. మేము ఇక వచ్చేసినాం, లాక్ అయిపోయినాం కాబట్టి మేము వెనకకి వెళ్ళలేము. ఇక మీరు అయ్యా కరీంనగర్ మంచిర్యాల రూట్ తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. కారు పెట్టాల్సింది మనం. బైక్ సజెషన్లో బైక్ పెట్టాం కదా, అది ఇబ్బంది అవుతుంది కొంచెం. రోడ్లు బాగానే ఉన్నాయి కానీ విలేజ్ లేని, టర్నింగ్ లేని. ఏమో మన ఫస్ట్ రైడ్ అసలే, అంటే లాంగ్ రైడ్. చూద్దాం ఏమవుతుందో. సో గాయ్స్ ఒక 20-30 కిలోమీటర్స్ వచ్చినాక కొంచెం బెటర్ రోడ్ వచ్చింది. అంటే ఇదే బెటర్ రోడ్ లాగా ఫీల్ అవుతున్నా నేను. ఆ రోడ్తో పోలిసి చాలా బెటర్ ఇది. ఇట్లా ఉంటే బెటరే, పర్లేదు. కానీ మరి ఆ రోడ్ అయితే విలేజ్ సింగిల్ కన్నా హాఫ్ రోడ్ అయింది, సింగిల్ రోడ్ కూడా కాదు. చూద్దాం ఇంకా ముందు వెళ్తే కూడా హైవే వస్తే బాగుండు అనిపిస్తుంది. చూడాలి. ఇక ఈ రోడ్ అయితే కొంచెం పర్లేదు ఆ రోడ్తో పోలిస్తే.
ఆల్మోస్ట్ ఇప్పుడు 6:44 అవుతుంది. మనం స్టార్ట్ అయ్యి కరెక్ట్ 5కి ఏమో స్టార్ట్ అయినాం. 5 అంటే 1 hour 40 minutes అయింది. విలేజ్లో అయితే బాగున్నాయి గైస్, మంచిగా నావిగేషన్ పెట్టిన ఇయర్ ఫోన్స్ లో చూపిస్తుంది కదా, దాన్ని నమ్ముకుంటా పోవడమే. ఇక చచ్చిపోయినాం గైస్ మేము. ఇక ఇది ఎప్పుడు క్రాస్ చేయాలి? కొంచెం జరగాలి చిచ్చా. తాత మనకు హెల్ప్ చేస్తుండు గైస్. ఓ వాటిని కొడుతుండు మరి. జుగాడు చేసిన ఆల్మోస్ట్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ లొకేషన్. సన్ రైజ్ అవుతుంది. ఈ రోడ్లు మాత్రం బాగున్నాయి గైస్, కానీ లొకేషన్స్ అయితే మస్తు ఉన్నాయి. అంటే అట్లా ఆ రూట్ లో పోతే ఇంత మంచి లొకేషన్ కనిపించదు, కానీ టర్నింగ్ లో మాత్రం డేంజర్ టర్నింగ్ ఉన్నాయి గైస్. చూడండి, ఫుల్ టర్నింగ్ డైరెక్ట్. కొంచెం ఉంటే డైరెక్ట్ పొలాలలో ఉంటాం, జీ అని వెళ్ళిపోతాం. మేము కుంభమేళ పోతున్నాం, ఇంకెడికైనా పోతున్నాం అర్థమైతలేదు మాకైతే. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే డైరెక్ట్ చెట్లకే పెట్టేట్టున్నాం. ఇక ఏందన్నా రోడ్ వేస్తురా మరి? ఒకసారి మ్యాప్ చూడ, ఎందుకని మంచిది. మాతోడు ఘోరం దారుణం ఇది. ఇట్లా ఉంటుందని తెలుసా, 100 కిలోమీటర్లు ఎక్కువ అట్లకెళ్ళే పోతుంది నేను. ఉందా ఇక్కడ ముంగట? అరే బ్రిడ్జ్ పడుతుంది అన్న, ఇక్కడ కూలిపీకింది అన్న బ్రిడ్జ్. గాయస్ ఇది మన పెద్ద ఇంజనీర్స్ ఉంటారు కదా, మల్టీమీడియా ఇంజనీర్స్ కట్టినట్టున్నారు, కూలిపోయిందంట. రోడ్డు చూసే మాత్రం డేంజర్ ఉంది. ఏదో అవుతుంది గైస్ మనకి ఈరోజు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చూడొచ్చు మీరు, అక్కడ మొత్తం కూలిపోయింది చూడండి. అయ్యా అన్న గంతా కూర డేంజర్ కూలిపోయింది గైస్, వరదలకు కూలిపోయిందంట గైస్ ఇది. చూడండి అమ్మ, దీని కింద మనం ఉంటే పచ్చడి అయిపోతాం. ఇంత చిన్న వరదకే అట్లా అయిపోయిందంటే, కట్టినాక దాని మీద ఎవరైనా ఉన్నప్పుడే ఉంటే అవుట్. అందుకే మంచి ఇంజనీర్లను పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఎంత డబ్బు వేస్ట్, మనీ వేస్ట్. అసలు ఏంది ఇది? మొత్తం ఇసుక మాఫియా గ్యాస్ మొత్తం ట్రాక్టర్లో ఉన్నాయి. చూడండి ఎక్కడ పడితే అక్కడ తోవేస్తున్నారు. చూడండి ఇగో ఇట్లుంది గ్యాస్ మనది. ఏం చేయమంటారు, సిటీలో ఒక్కొక్కటి 6,000 7,000 అంటున్నారు ఇసుకకి, ట్రాక్టర్కి. ఇక్కడ ఇట్లా దొబ్బేస్తారు సింపుల్ గా, అలాగే ఫ్రీ. ఇది కూడా వెళ్ళిపోయింది గైస్, చూడండి. ఇదేంది ఇది? అంతేనా? ఏంటిదన్నా ఇది? ఏముంది మీ కదా? ఎందుకు అయితే ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మా తెలియదు, గూగుల్ మ్యాప్ చూపిస్తే వచ్చినాం. వీడు ఇట్లాకెళ్ళి జమ్మికుంటా పోతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జమ్మికుంటా ఇట్లా పోతుంది అంటున్నా. మనం పోయి జమ్మికుంటున్నాయి అన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరే వేసేది రోడ్డు అంతేనా?
ఇది ఎట్లా కూలిపోయిందన్న ఇది? మంచిర్యాల ఇదే రూటా? జమ్మికుంటాను మంచిర్యాల పోవాలి. మంచి రూటేనా, స్పీడ్ రూటేనా ఇది? అయితే కర్ణాటక నుంచి పోదాం అనుకున్నాము కానీ ఇది చూపించింది రోడ్డు. అదే మంచిర్యాల పోయి జమ్మికుంటున్నా. గైస్ చూసారు కదా, ఇది మన రోడ్ వేసారంట, అందుకే ఇది అమౌంట్ వేసినందుకు తీసుకోవాలి, తప్పదు. మేము ఇక్కడ టెంపుల్ ఉందేమో అందుకే అడుగుతున్నారేమో అని మేము అనుకుంటున్నాం. గమ్మతుందిగా గిట్ల కూలిపోయిందన్నా మొత్తం. యుఎస్ మోడల్ డ్రైవ్ చేస్తాను నేను రాంగ్ సైడ్. ఏమనుందా లొకేషన్? మీరైతే పొరపాటున కూడా గూగుల్ మ్యాప్స్ నమ్మి రాకండి గైస్. అంటే వరంగల్ నుంచి ఎవరైనా వెళ్ళేవారు ఉంటే మాత్రం బైక్ల మీద డైరెక్ట్ కరీంనగర్ నుంచి పెట్టుకోండి రోడ్డు. కరీంనగర్ నుంచి పెట్టుకుంటేనే మీకు బెనిఫిట్. లేదంటే మాలాగా అమెరికా స్టైల్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మీ ఇష్టం ఇక. ఇదే సజెషన్ ఇంత ఒక 1 hour ఫాస్ట్గా చూపించింది. ఇంకా అమ్మ 1 hour కలిసి వస్తుంది కదా అని చెప్పి మేము బ్లైండ్ రూట్ తీసుకున్నాం. రోడ్డు ఒక్కొక్క దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు ఇది. బంకులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళా చూడడానికి అన్ని కనిపిస్తాయి కానీ రోడ్లు లేవు. సూపర్ రోడ్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో గైస్ రోడ్ల అవసరమా అన్నట్టు వచ్చిండు. అనాజర హైవే వస్తా నైట్లో పోతే అయ్యో స్టేట్ అంట. ఏమో మనం రాంగ్ రోడ్ పోతాను. అబ్బా జర రోడ్ జర మంచి రోడ్, మంచి రోడ్ వచ్చింది గైస్. టర్నింగ్ మాత్రం బీభత్సమైన టర్నింగ్. ఇట్లున్నా కాలన్న రోడ్లు సూపర్ సెట్ అయింది రోడ్. ఇప్పుడు చాలా బాగుంది గైస్ రోడ్. అయితే ఆగే లేదు, సంపూడేగా రోడ్ అయితే. ఓకే గైస్ 20 kilometers వచ్చినాము. సేమ్ రోడ్ ఉంది. ఈ మధ్యలో ఇవి మాత్రమే ఫుల్ ఇరిటేషన్. మార్నింగ్ టైం కదా, కామన్గా ఉంటాయి ఇవి. రోడ్ అయితే మంచిగా సూపర్. ఇట్లున్నా సరిపోతుంది మనకి, వెళ్ళిపోతాం మనం. గుద్ది పడేసారు. ఇది చూస్తే నాకు కొంచెం భయం అవుతుంది గైస్. నాకు చిన్నప్పుడు 10th లో యాక్సిడెంట్ అయింది గైస్. చాలా సేపు వచ్చిన తర్వాత హైవే వస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మరి ముంగట కొండ చూడండి, మొత్తం బ్లాస్టింగ్ ఉన్నది మొత్తం ముంగట. ఫైనల్లీ వీఆర్ ఇన్ బిగ్ రోడ్. సూపర్ రోడ్. మరి ఎట్లుంటుందో, 7 వరకు ఉంటుందో ఇలా తెలియదు. చూడడానికి మంచి రోడ్ వచ్చింది అనుకున్న ఒక 2 minutes కూడా కాలేదు, మళ్ళీ దరిద్రమైన రోడ్ వచ్చింది. ఈ రోడ్డు 12 kilometers పోవాలంట. ఈ అమ్మాయి ఎట్లుందిరా ఈ రోడ్డు. ఈరోజు ఏమైతే నిన్న గిస్ట్లు ఉంటాయన్న కదా, ఇదే పెద్ద ట్విస్ట్ నాకు. చూడండి మొత్తం వేరే ఉంది అన్న. ఇది సూపర్ ఉంది. ఇళ్ళకే పోతాను. మొత్తం ఎటు పోతున్నావు మనకే తెలుస్తలేదు. సలార్ సినిమాలా ఉంటుంది చూడు, కాన్సార్
కాన్సార్ ఇది, కాన్సార్ ఎరుపెక్కాల. గోదావరి ఖని సిటీ బైపాస్ రోడ్ అని అంటుంది గూగుల్ మ్యాప్స్. గాయస్ ఒక 3 hours జర్నీ తర్వాత కొంచెం మంచి రోడ్కి వచ్చినాం గాయస్. గోదావరి ఖని ఇది. అమ్మ అప్పుడే కరీంనగర్ నుంచి పోయి ఉంటే మాకు పరిస్థితి ఉండవు. ఎందుకు ఇదంతా కథ మాకు? ఏంది ఇది? ఇదే హైవేలో రావాల్సింది మనం. ఈ రోడ్డు మీద రావాల్సింది గాయస్. మేము అడ్డమైన రోడ్లు అన్ని తీసుకొని పిచ్చోళ్ళ లెక్క అంతా పిచ్చి పిచ్చి తిరిగి వచ్చినాం. ఫస్ట్ బ్రిడ్జ్ ఇది మనకి, అంటే పెద్ద బ్రిడ్జ్. నేషనల్ హైవే ఎక్కేస్తున్నాం, పెద్దది, నెక్స్ట్ లెవెల్. ఇక మా మమ్మీ ఫోన్ చేస్తుంది. మా మమ్మీ తెలియదు నేను ఇటు పోతున్నా అని చెప్పేసి. తెలిస్తే మాత్రం నన్ను చంపేస్తుంది. ఇక నాన్ స్టాప్ చంపుడే ఇక అంతే. సో గాయస్ ఇట్లా రోడ్డు ఉంటే మాత్రం మనం డెస్టినేషన్ కి ఫాస్ట్ గా రీచ్ అయిపోతాం. ఈరోజు మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ జబల్పూర్. ఇంకా 500 చేంజ్ ఏమో ఉంది. ఇట్లనే రోడ్డు మాత్రం ఏదే ఉంటే గైస్ మనం వెళ్ళిపోతాం ఈజీగా. కానీ అది ఇట్లుండదో ఇంకా వేరేలా ఉన్నదో తెలియదు మనకైతే ఇప్పుడైతే. సో గైస్ 3 hours జర్నీ తర్వాత ఆగినాం గైస్ ఫైనలీ. సో గైస్ ఇక్కడ అయితే మంచి హైవే అయితే బాగుంది. ఇక్కడైతే ఒక చిన్న బ్రేక్ వేసా. రాంగ్ రోడ్ తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది గైస్. ఇదే రోడ్డు ప్రయోగరాజ్ దాకా ఉండాలని కోరుకుంటున్నా గైస్ నేనైతే. ఏమనుంది ఆ రోడ్డు, నీ అమ్మ బ్రిడ్జ్ వస్తుంది. మంచిర్యాలకి ఎంట్రీ కాకుండా అవుట్స్కట్స్, ఇది అవుట్స్కట్స్ రోడ్, డైరెక్ట్ హైవే. ఇంకా బాగుంది రోడ్డు, 6 lane హైవే ఇది. ఇప్పటి వరకు మనం వెలిగిన ఫస్ట్ టోల్ గేట్ ఇది. యాక్చువల్ మనకు ఫ్రీ అనుకోండి. ఫస్ట్ టోల్ గేట్ కార్లో వేయటాలకి యూజ్ అవుతుంది. ఎన్ని టోల్స్ వస్తాయి ఎంత అది అని చెప్పేసి. అమౌంట్ అంటే మ్యాప్స్లో చూపిస్తుంది కానీ ఎన్ని టోల్స్ వస్తాయనేది తెలియదు మాకు. అసలు యాక్చువల్గా 2 తలగాలి, కానీ మేము రోడ్డు మిస్ అయినాం కాబట్టి ఒకటి యొక్క మధ్యలో వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ టోల్. నాన్ 95 kilometers వెళ్ళాలంట మనం, గూగుల్ మ్యాప్స్ చెప్పింది. ఎంత బిస్కెట్ చేసినా మనం దాన్ని నమ్మాల్సిందే, మనం ఏం చేయలేము. నాన్ స్టాప్ 95 kilometers సింగిల్ రోడ్ స్ట్రెచ్. ఇక చూద్దాం ఎంతసేపు వెళ్ళి పోతాం. మధ్యలో ఒకసారి టిఫిన్కి అయితే ఆగాల్సి వస్తుంది. మనం టిఫిన్కి ఆగి తినేసి ఇక నాన్ స్టాప్ మళ్ళా 1-2 వరకు కొట్టి తర్వాత మళ్ళీ అక్కడ ఆగి మళ్ళా నైట్ 7-8 లోపు మనం జబల్పూర్ ఉండేటట్టు వెళ్తే బెటర్ ఈరోజు డే 1. ఫైనల్లీ టిఫిన్కి అయితే ఆగినాం. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇక వెళ్ళిపోవాలి స్పీడ్గా మనం. మనం అయితే టిఫిన్కి ఆగినాము. 2 దోశలు ఇంతలో గోప్రోకి అండ్ మైక్కి ఛార్జింగ్ పెట్టేసినాయి. ఇక మనం అయితే తిని స్టార్ట్ అయిపోయాం. సో గైస్ ప్లాన్లో చిన్న చేంజ్. మనం అయితే ఇట్లా కొంచెం లోపలికి, సిటీ లోపలికి ఎంటర్ అయ్యి ఒక తాడు తీసుకోవాలి. ఇప్పుడు మనం తాడు తీసుకొని బ్యాగ్ కట్టేయాలి. కొంచెం ఇబ్బంది అవుతుంది బ్యాగ్ మోయడం. గైస్ మనకైతే ఇబ్బంది అవుతుంది మోయడము, అందుకే తాడు తెచ్చినాము. మంచిగా బ్యాగ్ అయితే కట్టేసాం మంచిగా నీట్గా. ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా కూర్చున్నాం. ఇక ఓన్లీ ఇక మళ్ళీ మనం రూమ్ తీసుకునేటప్పుడు మాత్రమే దాన్ని ఇప్పడం. ఇక అప్పటిదాకా అది అట్లనే ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి, మరి ఎక్కడ ఊసిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు నాన్ స్టాప్ 270 kilometers కొట్టాలి. నాగ్పూర్ వస్తుంది ఫస్ట్.
సో గైస్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగ్పూర్లో ఉంటుంది. నాగ్పూర్ ఇక్కడ నుంచి 259 కిలోమీటర్స్. అంటే ఇదే హైవేగా, వేరే హైవే తీసుకోవాల్సిన అవసరం లేదు, డైవర్షన్స్ ఏం లేవు కాబట్టి మన నావిగేషన్ అవసరం లేదు. మ్యాక్సిమం స్పీడ్లో కొట్టేస్తే మనం వెళ్ళిపోతాం. 256 అంటే టైం అయితే గూగుల్లో 5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపులో కొట్టగలుగుతాము. ఇప్పుడు టైం అయితే 9:45 అవుతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో మనకి. యాన్యువల్ క్రాస్ అనుకుంటా గైస్, మొత్తం కంచెలేసి ఉన్నాయి. మేబీ ఇది ఫారెస్ట్ యాన్యువల్ క్రాస్ ఏమో అనుకుంటున్నాను నేను. అక్కడ కూడా బోర్డు ఉండే డు నాట్ క్రాస్ అని. జింకలు ఉన్నాయి, జింకలు వస్తాయి అనుకుంటా గైస్ ఇంటికి. అంతే ఇక. వంటలు గైస్, వంటలు ఇక్కడ వంటలేంది, మొత్తం లగేజ్ అంతా వేసుకొని పోతున్నారు. అప్పుడు రోడ్డు గురించి ఎంత బాధపడ్డామో ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నాయి రోడ్స్. అసలు ఇక నాన్ స్టాప్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి రోడ్లు అయితే. ఇక హైవే కాబట్టి బాగానే ఉన్నాయి, ప్యాచ్లు గీచ్లు కూడా ఏం లేవు, అంతా నీట్గానే ఉంది రోడ్ అయితే. నాన్ స్టాప్ కొట్టేయడమే ఇక, మధ్యలో ఆగేది ఏం లేదు ఇక. కంఫర్టబుల్గా బ్యాగ్ కూడా మంచిగా టైట్ చేసినాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనకు కలిగిన సెకండ్ టోల్ గేట్ ఇది, రెండో టోల్ గేట్. మేబీ మన స్టేట్లో ఇది లాస్ట్ టోల్ గేట్ అనుకుంటున్నాను నేనైతే. చూడాలి మరి ఇంకేమైనా ఒకటి వస్తుందో మరి ఏందో చూడాలి. మనకైతే సెకండ్ టోల్ గేట్. సో ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినాం మనం. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. టోల్ రోడ్ కూడా అయిపోయింది గైస్, సింగిల్ రోడ్కి వచ్చినాం. మరి ఇంకట మళ్ళీ టోల్ రోడ్ ఉంటుందో మరి ఇదే రోడ్ మొత్తం తెలియదు ఇక. ఇది కూడా ఒక పెద్దగా అవుతుంది రోడ్డు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వైల్డ్ యానిమల్స్ ఇబ్బంది కాకుండా చేస్తున్నారు రోడ్స్ అయితే బాగా మంచిగా. టర్నింగ్స్ బాగా వస్తున్నాయి కానీ చూసుకోవాలి మనం. తెలంగాణ బార్డర్కి వచ్చామనుకుంటా, నాకు తెలిసి తెలంగాణ బార్డర్ అనుకుంటా. ఇది డిఫరెంట్ ఉంది. గైస్ మనం డైరెక్ట్ యూపీ వస్తా అనుకున్నాం, అది తెలియదు కదా. మరి మహారాష్ట్ర గవర్నమెంట్ అదే ఉంది అక్కడ. రోడ్ కన్స్ట్రక్షన్ అయితే గైస్ మొత్తం డేంజర్, ఇబ్బంది ఉంది. ఇది మళ్ళా మంచి రోడ్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయినాం. కథం అంటే మనం తెలంగాణ వరకు నెక్స్ట్ లెవెల్ రోడ్స్ ఉన్నాయి. అంటే మనం రాంగ్ రోడ్ తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ బిస్కెట్ రోడ్ అయింది. అని ఇట్లా తెలంగాణ అయిపోయిందో లేదో కథం ఇక. వరస్ట్ రోడ్స్ మళ్ళా మహారాష్ట్ర రోడ్స్. అంటే వీళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు, కాకపోతే లేట్ అయింది బాగా వీళ్ళకి. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గైస్. ఫస్ట్ మహారాష్ట్ర ఎంటర్ అయినాక రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి కానీ రోడ్లు అయితే బాగాలేవు గైస్, కొంచెం ఇబ్బందే. బై రోడ్ వచ్చిన ఇదే వే, కొంచెం కండిషన్లు ఉంటేనే బండి తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను చూస్తుండగానే ఒక 4-5 టోయింగ్ చేసుకుంటూ వెళ్తున్నాయి కార్లు. ఉన్నాయి లెఫ్ట్ రైట్ అన్నా చూస్తున్నాం ఎటు పోవాలని. లెఫ్టేనా? ఇందుకైనా మంచిది. మళ్ళీ ఒక్కసారి రోడ్డు మిస్ అయినామంటే కథ. స్ట్రైటా? లెఫ్టే. ఫైనల్లీ మళ్ళీ మంచి ఒక హైవే ఎక్కినాం. అది చాలా డేంజర్ ఉంది రోడ్డు, కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ బాగా ఘోరంగా ఉంది. ఇంకా గైస్ మనకి నాగ్పూర్ 174 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 56, అంటే ఒక 70 to 80 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 174 పోతే మనకు నాగ్పూర్ వచ్చేస్తుంది. అక్కడ ఒకసారి ఆగాలి, ఆగి మళ్ళా స్టార్ట్ అయినామంటే జబల్పూర్ కాడ మ్యాక్సిమం ఈరోజు అక్కడ వరకు కొట్టేయాలి మనం. అక్కడ వరకు కొట్టేస్తేనే రేపు పోవడానికి సింపుల్ ఉంటుంది. మళ్ళీ ఈ రోజు మధ్యలో ఎక్కడ ఆగితే రేపు ఇబ్బంది అవుతుంది మళ్ళా.
గేట్ నెంబర్ 3 గైస్. ఇది మహారాష్ట్ర ఎంటర్ అయినాక రెండోది అనుకుంటా. లేదు, మహారాష్ట్ర ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్ గేట్. మూడో టోల్ గేట్ ఇది మనకి. బైక్ కాబట్టి నో టోల్, కానీ కొన్ని స్టేట్లలో బైక్స్ కూడా తీసుకుంటారు. పెద్ద ఓవరాల్ పెద్దగా ఉంటుంది కదా, కొన్ని బ్లాక్స్ లో చూసా బైక్స్ కూడా ఉంటది. మొత్తం ఇక్కడ హెల్మెట్స్ లేవు ఎవరికి, అందరికి ఇట్లా చుట్టుకుంటున్నారు. ఒక గుడ్డ పేరు చుట్టుకొని అందరూ అదే హెల్మెట్ లాగా. వామ్మో, అన్నా ఈ స్కోర్ సర్వీస్ చేయించిన వాళ్ళేదా ఏదో డేంజర్ అమ్మా తోడు ఘోరంగా పడుతుంది మీద. బ్లాక్ ఇంత పొల్యూషన్ గైస్. ఇంకా చాలా మంది ఉన్నారు ఈడ. ఏమైతుంది ఈడ, పోలీసులు పట్టుకుంటారేమో ముంగట. 100% అదే అనుకుంటున్నాను నేను. ముంగట ఏదో చెక్ పోస్ట్ ఉండుంటది. ఎస్ గైస్, రైట్. మనకైతే ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉంటే అయిపోతుంది మనకి. పట్టుకోలేదు, మనకి 2 హెల్మెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి మనని ఆపలేదు. ఇన్సూరెన్స్ లేదు గైస్, కానీ ఆపితే చేపిద్దాం అన్నట్టుగానే ఉన్నాం. चैनल डबल सीट कल निकले, कब निकले आप? आज निकले एच राखी वर्ष. థ్యాంక్ యూ, ऑल द बेस्ट. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇట్లా మంచి మోటివేషన్ గైస్ మనకి. మన ఛానల్ అది కూడా చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా. సో నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ టు నాగ్పూర్ రైట్. నాగ్పూర్ 148 కిలోమీటర్స్ స్టిల్ టు గో గైస్. మొత్తం ఇప్పటిదాకా మొత్తం సిటీలో ఉన్నాం. మేబీ సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చేసినాం అనుకుంటా. టోల్ నెంబర్ 4 గైస్, 4వ టోల్ ఇది. మనం మీరు స్టార్ట్ అయిన కాడి నుంచి మరి పైకి ఎక్కుడా కిందికి వెళ్ళి కూడా పైకి ఎక్కుడే. బండి బోల్తా పడ్డది గైస్, డేంజర్ పడ్డది అది. టోల్ నెంబర్ 5 గైస్, ఇది 5th టోల్ గేట్కి ఎంటర్ అయినాం మనం. ఇంకొంచెం దూరం పోతే నాగ్పూర్ వస్తుంది. నాగ్పూర్లో లంచ్ చేసి మళ్ళీ ఇమీడియట్ స్టార్ట్ చేస్తే మనం ఈరోజు డెస్టినేషన్ రీచ్ అవుతాం ఆల్మోస్ట్. కొంచెం అటు ఇటు లేట్ చేసినా చీకటి పడిపోతుంది. కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కూడా నైట్ రైడ్ రిస్క్, ఇక్కడ చాలామంది అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం కొట్టేయాలి ఈరోజు జబల్పూర్కి. 6th టోల్ గేట్ ఇది. ఇంకో 36 కిలోమీటర్స్ అయితే నాగ్పూర్. 400 కిలోమీటర్స్ వచ్చినాం మనం మార్నింగ్ నుండి. 2 అవుతుంది టైము. నెక్స్ట్ నాగ్పూర్లో బ్రేక్ తీసుకుంటాం ఒకటి. ఇంకా మనం కొట్టాల్సిన డిస్టెన్స్ జబల్పూర్కి 300 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఈ నుండి కరెక్ట్గా 300 కిలోమీటర్స్ కొడితే మనం ఉండాల్సిన డెస్టినేషన్ రీచ్ అవుతాం. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఏ టైం అవుతుందో ప్రయాగ్రాజ్ పోయేసరికి. మళ్ళీ మనం ఇంకా జబల్పూర్ హైవే ఎక్కుతున్నాము. నాగ్పూర్ ఎంట్రీ లేదు మనకి.
నాగపూర్ ఎంట్రీ అవసరం లేదనుకుంటా, జబల్పూర్ డైరెక్ట్ ఉంది అవుటర్స్ నుంచి. టోల్గేట్ నెంబర్ 7 గైస్. టోల్గేట్ నెంబర్ 7. సో గైస్ చాలాసేపటికి అయితే ఇక్కడ లంచ్కి ఆగినాం మనం. అన్నీ అయితే ఛార్జింగ్ పెట్టేసిన, అన్న ఆర్డర్ చేస్తుంది ఇప్పుడు. ఇది బస్సు ఉంది గైస్, ఇది హోటల్. వెజ్ ఫ్రైడ్ రైస్, ఒకటి చికెన్ బిర్యానీ అన్న కోసము. అన్న వేస్తాడు ఇప్పుడు దీన్ని. నేను ఒక థమ్స్ అప్ మనం చేసుకున్నాం. మనం ఇది తినేసి బయలుదేరాలి మనం. ఇదే హోటల్లో తిన్నాం గైస్ మేము. ఫుడ్ అయితే నార్మల్, ఇక నాన్ స్టాప్ 290 కిలోమీటర్స్. టోల్గేట్ దగ్గరలో ఉంది గైస్ ఈ హోటల్. ఇది 7th టోల్గేట్ అనుకుంటా. మనకి నెక్స్ట్ డైరెక్ట్ అంతే. నెక్స్ట్ డైరెక్ట్ జబల్పూర్. జబల్పూర్ రూమ్ తీసుకోవాలి. గూగుల్ ఏమో 5 hours చూపిస్తుంది, మనం అయితే 4 hours లో కొట్టేద్దాం. జై శ్రీరామ్. ఎనర్జీగా ఇప్పటి నుంచే ట్రాఫిక్ ఉంది గైస్, ఇంకా చాలా పోవాలి. ఫుల్ ట్రాఫిక్. 3 లైన్ ఇది, పైన ట్రాఫిక్. ఫ్యూయల్ స్టాప్ ఇక్కడ ఉందో లేదో, 2 బంకులు చూసినాం, మరి ఉందో ఇక్కడ ఉన్నట్టున్నది. ట్యాంక్ ఫుల్ ట్యాంక్. ये क्या है? ये कैमरा है. दुम्मुंदा. चीमाना. ओके ओके ठीक है भैया. మళ్ళీ రేపు ఉంటుంది, ఈరోజు ఉండదు ఇక ఫ్యూల్ స్టాప్. వెళ్ళిపోవాలి, లేట్ చేయొద్దు మనం. ఇక వచ్చింది గైస్, ఇప్పుడు ఏజ్రాజ్ కనెక్ట్ అవుతుందేమో ఇది. సో గైస్ ఇంకా జబల్పూర్కి 233 కిలోమీటర్స్ గైస్. మ్యాక్స్ 9 వరకు అడిగి ఉండాలి మనం. మరి ఓవర్ నైట్ అయితే కొంచెం ఇబ్బంది. ఇక్కడ వారణాసి 689 కిలోమీటర్స్. మనకి జబల్పూర్ పోవాలి మనం. ఆన్నే ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళా ప్రయాగ్రాజ్కి జంప్. టోల్ నెంబర్ 8. ఇంకెన్ని ఉంటాయి రా స్వామి. రాయను ఈ కార్లో వచ్చే పైసలు, టోల్ గేట్ పైసలతోనే బతుకుతుంది గవర్నమెంట్. అమ్మో ఏందో ఇక. మనకైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి బైక్లకి, మన తెలంగాణలో పెద్ద ఉంటాయి. ఇన్ని టోల్ గేట్లు ఉంటే కట్టేటోళ్ళు కూడా, వచ్చేటోళ్ళు కూడా, తెలియకుండా వచ్చేటోళ్ళు కూడా ఇటే ఆగం. ఇంత బడ్జెట్ అనుకొని వస్తారో బడ్జెట్ డబల్ అవుతుంది. జబల్పూర్ పెట్టి జబల్పూర్ పోతేనే కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. మళ్ళీ రేపు ఒక 6-7 hours రైడ్ ఉంటుంది అంతే. రిటర్న్ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డామో రిటర్న్ ఇబ్బంది పడి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రయాగ్రాజ్ పోతే నెక్స్ట్ అటు నుంచి అటు వారణాసి 130 170 ఏమో ఉంది, అటు నుంచి 130. అవి అంత టైం పట్టవు, నో ప్రాబ్లం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది.
అందుకే ఒక్కరోజు ఇబ్బంది పడితే మనం రేపటి నుంచి సేఫ్ సైడ్ ఉంటాం, మళ్ళీ లాస్ట్ రోజు ఇబ్బంది పడితే అయిపోతుంది. నేను టోల్ లెక్క పెట్టాను గైస్, టోల్ నెంబర్ 9 ఇది కుంభమేళ రైడ్ లాగా లేదు. ఇది కుంభమేళకి టోల్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే రైడ్ అవుతుంది. ఇన్ని టోల్ ఇట్లా వామ్మో, పోలీసు వాళ్ళు ఉన్నారు ఆడ, అబ్బా ఉన్నారు కదా, పట్టుకుంటే ఇన్సూరెన్స్ లేదు, అవుట్. చూద్దాం పట్టుకుంటారో పట్టుకోరా. పట్టుకోలేదు, డబల్ హెల్మెట్ ఉంది కాబట్టి మాక్సిమం అందరు వదిలేస్తారు గైస్. చాలా బాగుంది గైస్. ఇది కొంచెం రోడ్స్ నీట్గానే ఉన్నాయి, ఇటు సైడ్ కూడా మనలాగానే మెయింటైన్ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ రోడ్ ఇది. ఓన్లీ మార్నింగ్ బైక్ మీద అయితే మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ రైడ్ చేయాలి, మాక్సిమం నైట్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మన తెలియని స్టేట్ ఇది, ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఎవరన్నా అటాక్ చేసిన కార్ అయితే కొంచెం సెక్యూర్ ఉంటుంది. ఈ బైక్ అనుకో డైరెక్ట్ హెడ్కో దానికో దీనికో ఏముంది, బైక్ పోతుంటే ఎవడో ఒకడు రాజేశ్వరేస్తే కదా కింద పడతాం, అన్ని ఎత్తుకొని పోతారు. ఎత్తుకపోయినా పర్లేదు కానీ మనకి దెబ్బలు తాకుతాయి, అంత ఇంజరీస్ అవుతాయి. సూపర్ ఉంది వ్యూ అయితే, తిరుపతి కొండ ఎక్కుతున్నట్టుంది. ఇట్లా బస్సులు వస్తే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇట్లా మొత్తం బజరంగ్ దళ్, జై శ్రీరామ్. చాలా దూరం ఉంది గైస్, చిన్నగా ఉంది అనుకున్నా, ఇట్లా కొండ ఎక్కి దిగడం అనుకున్నా కానీ చాలా దూరం ఉంది. ఇది 90% తెలంగాణ బండ్లే వస్తున్నాయి గైస్, ఏపీ బండి ఒకటో రెండో వస్తున్నాయి. అంటే ఇక్కడ లోకల్లీ కామన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఓకే, కానీ అదర్ స్టేట్ మాత్రం తెలంగాణలో వస్తున్నాయి. వా ఏముంది గైస్ రోడ్డు, నెక్స్ట్ లెవెల్ రోడ్డు. రండి ఫ్రెండ్స్, ఇంట్లో ఏముంటారు ఫ్రెండ్స్, బైక్ తీయండి ఫ్రెండ్స్, తిరగండి ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళు అయితే ఏముంటాయి ఫ్రెండ్స్, ఇక పెళ్ళిళ్ళు అయితే ఇంట్లో పిల్లలు సంపాదించడు ఇవే ఫ్రెండ్స్. అలా రైడ్ అయ్యండి ఫ్రెండ్స్, ఒకటి ఉండాలి ఫ్రెండ్స్, మనకి మెమొరీస్ మ్యారేజ్ ముందు ఉండాలి. TS07 వచ్చేయండి రా, తెలంగాణలో అందరూ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడనే సెటిల్ అయిపోండి. ఇక బాయ్స్ టైం అయితే 6 అవుతుంది, ఇంకా దగ్గర 150 కిలోమీటర్స్ పోవాలి. మ్యాక్సిమం లైట్ పోతుంది అప్పటి వరకు. ఇక నెక్స్ట్ ఇక డైరెక్ట్ వీడియో రూమ్లో నుంచి వస్తుంది. ఇక మ్యాక్సిమం ట్రై చేస్తా ముందు తీయడానికి, చూద్దాం. ప్రయాగరాజ్ అయితే 503 కిలోమీటర్స్, వారణాసి 610, జబల్పూర్ 152. కొంచెం కష్టపడితే వెళ్ళిపోవచ్చు. ఇక వెళ్ళిపోదాం. ఇక బేకరీ ఇది, హోటల్ సో గైస్ ఫైనలీ అయితే జబల్పూర్ రీచ్ అయ్యాం. రూమ్స్ కోసం గంట సేపు ఎత్తుకినా కానీ ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి తిరగంగా కూడా దొరికింది. ఏదో ఇక అడ్జస్ట్ ఎంత, ఈ బెడ్ మీద వండుకుంటేనేమో 250 రూపీస్ అంట ఒక్కరికి. ఇక 1000 రూపాయలు 1700 ఇచ్చి ఈ ఒక బెడ్ ఇట్లా ఇక ఇదైతే సెట్ చేసుకున్నాం. సో ఇది డే 1 గైస్. రేపు డే 2 ఉంటుంది, డైరెక్ట్ కుంభమేళకి పోతాం మనం రేపు. సో గైస్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. సో వీడియో ఇంత గైస్, రేపు డే 2తో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.